బండి సంజయ్ గెలిచాడు. ఇవాళ తన బోరబండ సమావేశం బహిరంగ సభకి సంబంధించి మాట్లాడాల్సి ఉంటే ఆ సభకి అనుమతి ఇచ్చి ఆ తర్వాత క్యాన్సిల్ చేయడం, అసలు మమ్మల్ని ఆ అనుమతే అడగలేదని పోలీసులు ప్రకటించడం, ఆ తర్వాత లేదు అని చెప్పి బండి సంజయ్ స్వయంగా ఆ డాక్యుమెంట్లో అప్లై చేయడం, దానికి అనుమతించినటువంటి దాన్ని అది చూపించడం, దాంతో అది ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేస్తాను కిషన్ రెడ్డి ప్రకటించడం. అంటే బండి సంజయ్ మీటింగ్ పెడతానంటేనే భయపడిపోయి క్యాన్సిల్ చేసేటటువంటి సిచ్యుయేషన్లో ఉన్నారా అన్నటువంటి పాయింట్ చర్చకు వచ్చింది. ఏమనుకున్నారో ఏమో, అది తమకే మైనస్ అవుద్దు అనుకున్నారో ఏమో. ఒక్కసారిగా బండి సంజయ్ మీటింగ్కి అనుమతించారు. ఎప్పుడైతే అంటే అణచివేత నుండి ఉద్యమాలు పుట్టుకొస్తాయి అన్నానికి సాక్ష్యంగా ఎప్పుడైతే ఇది క్యాన్సిల్ అన్నారో, అందరు రండి అక్కడ చూసుకుందాం మీటింగ్ అని చెప్పేసి బండి సంజయ్ ఎప్పుడైతే పిలిపించాడో, రోజువారీగా కార్యక్రమాలకి వచ్చే జనం కంటే భారీగా రావడం అన్నటువంటిది మరొక స్పెషల్ అయింది. తద్వారా ఓ రకంగా పూర్తి స్థాయి పోటీలోకి భారతీయ జనతా పార్టీని రేవంత్ సర్కార్ తెచ్చిపెట్టింది.